హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీ విన్నపాలు, వినతి పత్రం అని రాసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారా? వినతి పత్రం మీద ఏం చేస్తాం? మన విన్నతి, మన అవసరత రాసుకుంటాం. దాని మీద వినతి పత్రం ఇచ్చాము, ఈ స్థలం మా పితరుల నుంచి ఉందండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తీసుకుంటానంటున్నారు, ఇందులో మేము 100 సంవత్సరాల నుంచి ఉన్నాము, ఇది మాకే చెందిందని మా దగ్గర డాక్యుమెంట్స్ లేకపోయినా కొన్ని రుజువులు ఉన్నాయి, కాబట్టి కలెక్టర్ గారు మా మీద దయతలిచి ఈ స్థలం మాకు వచ్చేటట్టు చూడండి అని చేస్తారు. విన్నపం రాసి పంపిస్తారు. దాన్ని ఆయన పరిశీలించి మంచోడైతే లంచగొండి కాకపోతే అదండి న్యాయం చేస్తాడు. లోకంలో ఏ న్యాయాధిపతులు న్యాయం చేసేటట్టు ఏం కనపడతలేదు, కానీ మన న్యాయాధిపతి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఆయనకు విన్నవించుకున్న దాన్ని పెండింగ్ ఫైల్స్లో పెట్టడండి. ఆయన లోకంలో పెడితే కొన్ని వినతి పత్రాలు విజ్ఞప్తి అని పెడతారు కొంతమంది, అవి దొంతర్లు అలాగే ఉంటాయి, సంవత్సరాలు. ఏంటండి, ఇదిగో మేము ఇల్లు 2021లో కొనుక్కున్నాం, ఇంతవరకు మాకు 1 year అయిపోతుంది, దాటిపోయింది, ఇంకా మాకు ఇవ్వలేదు. అలాగా దేవుని దగ్గర పెండింగ్ ఫైల్స్ ఏమి లేవు. మన విన్నపాలను దేవునికి తెలియజేసినప్పుడు ఎప్పటికప్పుడే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎంత త్వరితముగా మాట మన నోటి నుండి రాకమునిపే ఆయన గ్రాంటెడ్ అంటాడు అనిపిస్తుందో నాకైతే. ఏంటంటే మనం ఇంకా అడక్కముందే ఓకే అంటున్నాడు. అందుకే క్షణాల్లో జరుగుతున్నాయి, అందుకే వెంటనే జరుగుతున్నాయి. ఇవన్నీ వివరించుకోవటం కంటే ఒక్కటి, చిన్న విషయాల్లో మనం సనిగి సమాధానాన్ని పోగొట్టుకోవటం, చిన్న విషయాల కొరకు చింతించి మన చింతను పెద్ద చేసుకోవటం, దానివల్ల అపవాదికి చోటిచ్చిన వారు అవుతున్నాం, దేవునికి దూరమైన వారు ఉన్నాం. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద. మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కానీ చూడండి, పిల్లలకి ఆకలేస్తుందని తెలుసు, కానీ ఆ బిడ్డ వచ్చి అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టవా, అప్పుడు నీ మనసు ఎట్లుంటో చెప్పండి. నా బంగారం రామ్మ ఎందుకు పెట్టినమ్మా నీకోసం, ఎంత ఆదరణ. అలాగే దేవుడు అంటే అమ్మ అన్నం పెడుతుంది అని నా బిడ్డ నమ్ముతుంది, నాకు చెప్పుకుంటుంది అని తల్లి ఆనందిస్తుంది. అలాగే దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు కదా అన్నీ ఇచ్చేయమనకూడదా, మళ్ళీ మనం ఎందుకు ప్రార్థన చేయాలి, మనం ఎందుకు అడగాలంటున్నారు కొంతమంది. లేదు, అడిగినప్పుడు నీ విశ్వాసము, నీవు దేవుని మీద ఉన్న నమ్మిక బయలుపడుతుందండి. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు. నిజంగా మనం దేవుడు చెప్పినట్టు వింటుంటే అసలు నువ్వు అడగకుండానే వస్తాయి. తండ్రి కుమారుడు చేపను అడిగితే పావునిస్తాడా? ఎవరు అడిగితే? కుమారుడు అడిగితే. నువ్వు దేవుని కుమారుడిగా దేవుని బిడ్డగా ఉంటే దేవుడు అడగకుండానే ఇచ్చేస్తాడు, అడిగినా ఇస్తాడు, అది వేరే సంగతి. కానీ నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నీకు అక్కర వచ్చేటప్పుడు దేవుడు కావాలి నాకు ఇమ్మని ఇవ్వాలనుకుంటే అలా కుదరదండి. కృతజ్ఞతాపూర్వకంగా విత్ గ్రాటిట్యూడ్, చాలా ఇచ్చావు నాయన, ఇంకా ఇమ్మని అడగటం కూడా న్యాయం కాదు, ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నన్ను కనికరించావు, ఇంకొకసారి నాకు సహాయం చేయన్నట్టుగా కృతజ్ఞతతో స్తుతి చెల్లిస్తూ థ్యాంక్స్ చెప్తూ దేవుణ్ణి అడగాలండి మన విన్నపాలను. ఏదో గడగడ నోటుకు వచ్చింది చెప్పేసి ప్రార్థన చేసేసి అడిగేసాను దేవుణ్ణి అంటాం కాదు. మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఎప్పుడు? కృతజ్ఞతతో మీరు అడిగినప్పుడు, మీ చింత యావత్తు ఆయనకి చెప్పినప్పుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కొన్ని పురుగుల్ని పట్టుకుని లైట్లు పెడతారు అక్కడక్కడ, పురుగు అట్ట వచ్చిందంటే పటక్కని చచ్చిపోద్దా లాక్కొని. అంటే మన మనసులోకి దెయ్యపు తలంపులు, సాతాను తలంపులు, కృంగుదల తలంపులు రాకుండానట దేవుడిచ్చే సమాధానం
ఆ తలంపు వచ్చిన దాన్ని వచ్చినట్టే తరిగి కొట్టేస్తుంది అనమాట, చంపేస్తుంది అనమాట. ఒక చెడ్డ ఆలోచన నీకు రాకుండా, ఒక చింత నీకు రాకుండా, ఒక ఈవిల్ థాట్ రాకుండా సమాధానం కావలి ఉంటుంది. నీ హృదయంలో దేవుని సమాధానం మీ తలంపులు చెడిపోకుండా చెదిరిపోకుండా కావాలంటుందండి. నీ తలంపులు సరిగా ఉంటే నీ మాటలు సరిగా ఉంటాయి. నీ మాటలు సరిగా ఉంటే నీ జీవితం సరిగా ఉంటుంది. నీ జీవితం సరిగా ఉంటే నీవు దేవునికి మహిమను తీసుకొస్తావు. ఏంటండి, నువ్వు చెడ్డ తలంపు వేస్తే చెడ్డ ఫలాన్ని కోస్తావు. నువ్వు మంచి తలంపు వేస్తే మంచి ఫలం అనుభవిస్తావు. మీ తలంపులు చెడిపోకుండా, తలంపుల్లో చింతపట్టకుండా, తలంపుల్లో భయం పట్టకుండా, తలంపుల్లో పాడవకుండా సమాధానము మీ హృదయాల్ని కాపాడుతుంది. ప్రార్థన. మమ్మల్ని ఆదుకునే దేవుడవు, మా హృదయ వాంఛలు తీర్చే దేవుడవు, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవుడవు, మా చింత యావత్తు నీ మీద వేయడానికి నా ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా విన్నపములన్నీ నీకు తెలియజేయడానికి మాకు విశ్వాసం దయచేయ్యా. నీ పాదముల దగ్గర మేము కనిపెట్టినప్పుడు నాయన తండ్రి, ఆకాశపు తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మా మీద కుమ్మరించాలని, అడిగి ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు మా కొరకు చేయాలని, నీవు ప్రేమించే దేవుడిగా ఉన్నావని, మా కొరకే ప్రయాణమే ఇచ్చున్నావయ్యా. తన సొంత కుమారుని మాకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మా అవసరతలన్నీ ఎందుకు తీర్చడు? ఖచ్చితంగా నాయన, క్రీస్తును కలిగిన మేము మా అవసరతలన్నీ తీర్చబడతాయన్న విశ్వాసం మాకు దయచేయము. ప్రార్థనలు మీరేమేమి అడుగుచున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడలు మీకు దొరకనన్నావు. నమ్ముచున్నాము నాయన, విశ్వాసం లేకుండా సహాయము చేయము. అనవసరమైన చింతలతో మేము నిండిపోక ఏనాటికానాడు మా భారాలు భరిస్తున్న దేవుడిగా నీవు ఉన్నావు గనుక ప్రతిరోజు నీ పాదాల సన్నిధిలో మా చింత యావత్తు కుమ్మరించుటకు, నీ సమాధానము కలిగి, నీ ప్రశాంతతను కలిగి ఈ లోకములో నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా